మీరేదో మంచి మనిషి అనుకుంటున్నానంటే మీరు దేవుడని నమ్మకం లేదంటే నాకు ఏమంటారు రామకృష్ణుడు నిజంగా ఏమంటే మీరు 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 రాముడే మీరు రాముడి రూపంలో ఉన్నాడంటే అప్పుడు మటుకు అంటాడు ఈ బాబు పట్టించామంటాడు నన్ను. దీంట్లో నేను ఏదో మరుగుని కాలక్షేపం చేద్దాం నన్ను పట్టించాను నేను నీకు దొరికేశాను అంటాడు. ఇదేంటి నేను నీకు దొరికేశానంటే రాముడి రూపంలో ఉన్నాడు ఇక్కడ ఇందులో ఉన్నవాడు రాముడు అని ఎవడంటే ఏరే నేను ఎవరికి దొరకకూడదు అని అక్కడికి వచ్చాను నీకు దొరికేస్తున్నానంట అంటాడు. కాదండి మీరు మామూలు మనిషే దేవుడి కాదంటే మామూలు వింటాడు అంతే. లేదనుకుంటే ఈయనకి నష్టం ఏంటి? మహాజ్ఞానం కదా వాళ్ళకి ఏం అనిపించలేదు కాదు. మీరు ఒక మహా అగ్నిలో పెద్ద అగ్నిగుండం ఉందనుకోండి. అగ్నిగుండంలో మీరు ఏదైనా అక్కడ ఏదైనా చిన్న రాయి వేసారనుకోండి, చిన్న అది చిన్న రాయి వేసారనుకోండి, మీకు అది దాన్ని ఆడిపోయటానికి కదా ఆడుతుందే. మీరు ఏం మాట్లాడినా అగ్నిగోత్రంలోంచి వాళ్ళు ఏం ఆడిపోరు, వాళ్ళున్న స్థాయిలోంచి పడిపోరు. పెద్ద అగ్నిగుండంలో మీరు ఏదైనా చిన్న రాయి పట్టుకుని అలొస్తుంది ఆడుతుందే అంటే మీ మాటలు అసలు అక్కడి దాకా వెళ్ళవసరం.